హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఉన్న అతిపెద్ద పిరమిడ్ ధ్యాన మందిరాన్ని మనం దర్శించబోతున్నాము. మరి మానవుని యొక్క సర్వ రోగాలని హరించి మానసిక ప్రశాంతతను కలిగించేటువంటి ధ్యాన క్షేత్రం ఇది. పేరు కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన మందిరము. చూడండి, అతిపెద్ద సైజులో దీన్ని నిర్మించారు. 63x63 సైజుతో ఉంది. మరి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. లోపల గ్రంథాలయం అండి కనిపించేది. ఇప్పుడు గ్రంథాలయం లోపలికి వెళ్తున్నాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో లోపలంతా కూడా. మరి దాని నిర్వాహకులు దాని గురించి వివరిస్తున్నారు. సుమారు 400 మంది ప్రతి నెల కూడా క్లాసులకి వస్తారండి ఇక్కడికి. ప్రతి నెల 2వ ఆదివారం అలాగే పౌర్ణమికి ఇక్కడ ఉచితంగా క్లాసులు జరుగుతాయి. ₹1 ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని ఆయుష్ను పొందే అద్భుతమైనటువంటి మార్గం ధ్యాన మార్గం. ఆ ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తే 3 మరింత శక్తివంతం. చూడండి, అద్భుతమైనటువంటి జ్ఞానోదయాన్ని కలిగించే విషయాలని చక్కగా బోర్డులో రాసి ఇక్కడ పెట్టారు. మరి యోగీశ్వరుల యొక్క ఫోటోలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ క్లాసుల్లో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, బుద్ధుని యొక్క విగ్రహం. ఆ చుట్టుపక్కల జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఫొటోస్ని కూడా పెట్టారు. ఇది గ్రంథాలయము. మరి యోగీశ్వరుల యొక్క బోధనలను మరి పుస్తక రూపంలో ఇక్కడ ఉంటాయి. భగవద్గీత దగ్గర నుంచి అన్ని రకాల యోగుల పుస్తకాలు ఉంటాయి. అలాగే యోగి ఆత్మకథ, రమణుల సందేశాలు, ఓషో రజనీష్ యొక్క సందేశాలు చక్కగా అన్నీ ఉంటాయండి. శ్రీమద్ భాగవతం, ఇలా చక్కగా మనకి ఏది కావాలంటే అది తీసుకుని చక్కగా చదువుకోవచ్చు. అలాగే మరి ఈ గ్రంథాలయంలో అతిపెద్ద బుద్ధుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎవరిని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ యొక్క విగ్రహమే బుద్ధుడు. ఆయన చూస్తేనే మనకు ప్రశాంతత కలుగుతుందండి. మనశ్శాంతి లేదని బాధపడే వారికి ఈ ధ్యాన మందిరం ఆ మనశ్శాంతిని ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక్కడికి వచ్చి ఒక క్లాసు పాల్గొంటే చాలు, మీ లైఫ్ చేంజింగ్ అవుతుంది. ఇక్కడ ఏ విధమైన ఫీజులు తీసుకోరు, మీకు పూర్తిగా ఉచితంగా చెప్పిస్తారు. అదిగోండి, పత్రిజీ యొక్క స్టాచ్యూని పెట్టారు బయట, స్తూపాన్ని. అలాగే పక్కన బాబాజీ గారు. మరి ఇప్పుడు మనం పిరమిడ్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు చూసింది గ్రంథాలయం అండి. ఈ గ్రంథాలయం పైన ధ్యానమందిరం, పిరమిడ్ ధ్యానమందిరం నిర్మించారు. ఇది ఒక మహాశక్తి క్షేత్రం అండి. ఈ పిరమిడ్లో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సు బేగా శూన్యమై మనకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మనస్సు శూన్యం అయితే చక్కగా ఆ విశ్వమయ ప్రాణశక్తిని అద్భుతంగా పొందుతాము. ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ హీల్ చేస్తుంది. చూడండి చక్కగా ఎంత అద్భుతంగా నిర్మించారో. ఇప్పుడు మనం చూస్తున్నది కింగ్ ఛాంబర్, అంటే పిరమిడ్ యొక్క నాభిస్థానం అండి. చాలామందికి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారికి ఆర్థిక సమస్యలు తీరేలా ఈ పిరమిడ్లో స్త్రీ చక్రాన్ని నిర్మించారు. ఇదేనండి కింగ్ ఛాంబర్ పైన భాగం. ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే 3 మరింత ఎక్కువ శక్తిని పొందొచ్చండి. పిరమిడ్లో అన్ని చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ శక్తిని మనం పొందడం జరుగుతుంది. చూడండి, క్రిస్టల్ని కూడా అమర్చారు శ్రీచక్రం మధ్య భాగాన.